పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తులైనటువంటి పౌలు రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 133వ పేజీలో రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరతురులై ఉన్నారు. చిన్న ప్రార్థన. ప్రభు సహాయార్థమే. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వేలాది ఆమేన్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించేదాని కొరకై ఒక మాట మనం చదివాం. రోమాపత్రిక మొదటి అధ్యాయము 20వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఆయన అదృశ్యమైనటువంటి లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి దైవత్వము. అక్కడ ఆగుతాం. ఏమని స్టార్ట్ చేసినాడు పౌలు అంటే, ఆయన ఎవరట ఈ దేవుడు? అదృశ్యమైనటువంటి లక్షణములు అన్నాడు. అంటే ఇంగ్లీష్లో ఇన్విజిబుల్ థింగ్స్ అంటే దృశ్యమైనటువంటి లక్షణాలు కొన్ని అయితే, కొన్ని అదృశ్యమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడు అని సంబోధిస్తూ ఆ అదృశ్యమైన లక్షణాలు ఏంటో కూడా ఆయన చెప్పాడు. అక్కడనే ఏమన్నాడు? ఏమంటవి అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వము, జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన అవి మనకేమవుతున్నాయట? తేటపడుచున్నాయి అన్నాడు. ఈ ఉదయ కాలంలో ప్రభువుని మనం ఆరాధించడానికి రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను. అక్కడ అన్నాడు ఆయన అదృశ్యమైన లక్షణాలు ఎన్ని చెప్పినాడు? 2. ఏమేంటి? ఒకటి నిత్య శక్తి, ఎటర్నల్ పవర్. రెండవది దైవత్వము, డివినిటీ. అంతే. ఈ 2 విషయాలు ఆయన యొక్క ఇన్విజిబుల్ థింగ్స్, ఆయన యొక్క అదృశ్యమైనటువంటి లక్షణాలు. వీటిని హేతువు చేసుకుని నేను ప్రభుని ఏం చేయాలో తెలుసా? ఆరాధించాలి. సరే, ఆయన నిత్యశక్తి ద్వారా, ఆయన దైవత్వము ద్వారా దేవుడు మనపక్షముగా చేసిన మేలులేంటో, ఉపకారం ఏంటో, ఆశీర్వాదాలేంటో కొన్ని సంగతులు నేను చెప్తాను. వాటిని ఆధారం చేసుకుని ప్రభువుని మనం ఆత్మతో సత్యంతో వ్యక్తిగతంగా ఆరాధించే దాని కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ఇప్పుడు దాంట్లో మొదటి సంగతి ఏమన్నాడు? ఎవరట ఈ దేవుడు? నిత్య శక్తి కలిగిన దేవుడు. హీ హ్యావ్ ద ఎటర్నల్ పవర్. నిత్య శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన నిత్యశక్తి కలిగిన దేవుడు. కాబట్టి మన జీవితంలో ఏం చేశాడు అంటే 2-3 సంగతులు చూపిస్తాను నేను మీకు. మన జీవితంలో ఆయన ఏం చేశాడు అంటే, మొదటిది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11. అయితే క్రీస్తు రాబోచున్నటువంటి మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన. అన్నమాట అండర్లైన్ చేసుకోండి చాలే. నిత్యమైన విమోచన అన్నమాట అండర్లైన్ చేసుకున్నారా? ఇప్పుడు మొదటి మాట రాసుకోండి. నిత్యశక్తి కలిగినటువంటి దేవుడు మన జీవితంలో ఏం చేశాడు అంటే ఎటర్నల్ రిడెంప్షన్, నిత్యమైనటువంటి విమోచన కలుగజేశాడండి మన జీవితంలో. ఆ హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఇట్ ఈస్ నాట్ ఎ టెంపరీ రిడెంప్షన్, ఇట్ ఈస్ ఎ ఎటర్నల్ రిడెంప్షన్. అంటే తాత్కాలికమైనటువంటి విమోచన కాదు, కానీ నిత్యమైనటువంటి విమోచన. బికాజ్ హీ హ్యావ్ ద ఎటర్నల్ పవర్. ఎందుకంటే ఆయన నిత్యమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి నా జీవితంలో ఆయన చేసినటువంటి విమోచన కార్యము కూడా ఎటువంటిది అంటే నిత్యమైనటువంటి విమోచనని మన జీవితంలో కలుగజేశాడు. మళ్ళీ అక్కడ ఆగుదాం. దేని నుండి విమోచించాడు మనల్ని అంటే మళ్ళీ 5 సంగతులు, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, స్మాల్ ఈ అని మీరు రాసుకుంటే దేని నుండి విమోచించాడు మనల్ని అంటే మొదటిది రోమాపత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో
ఇప్పుడు మీరు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము అన్నాడు. అంటే మొదటిది ఏమని రాసుకోవచ్చు? రిడెంప్షన్ ఫ్రమ్ సిన్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే, తెలుగు వాళ్ళైతే పాపము నుండి విమోచన. రెండవది గలతీ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు ఏమని రాయబడి ఉంది? అబ్రహాము యొక్క ఆశీర్వాదము అన్యజనులమైనటువంటి మనకు క్రీస్తు యేసు ద్వారా కలుగు నిమిత్తము క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించే దాని కొరకే ఆయన శిలువ మ్రాణు మీద నీ కొరకు నా కొరకు శాపగ్రాహి ఆయను అని రాయబడి. అంటే ఇప్పుడు రెండవది ఈ వచనం ప్రకారం దేని నుండి విమోచన? శాపము నుండి విమోచన. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే రిడెంప్షన్ ఫ్రమ్ కర్స్, శాపము నుండి విమోచన. మూడవది తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, సమస్త దుర్నీతి నుండి దేవుడు మనల్ని విమోచించడానికి కొరకే తనను తాను అర్పణగాను బలిగాను దేవునికి అప్పగించుకున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఇది మూడవది. దేని నుండి విమోచన? దుర్నీతి నుండి, అవినీతి నుండి, స్వనీతి నుండి విమోచన. అంటే ఇంగ్లీష్ మీడియం రిడెంప్షన్ ఫ్రమ్ అన్రైచియస్నెస్. మనకు తెలుసు కదా, మనం రోమా 1:17 ప్రకారము దుర్నీతి పరులము, మత్తయి సువార్త 5:44 ప్రకారము అవినీతి పరులము, యెషయా గ్రంథం 64:6 ప్రకారము మనము స్వనీతి పరులం. అలాంటి దుర్నీతి, అవినీతి, స్వనీతి నుంచి ప్రభు మనల్ని ఏం చేసినాడు? విమోచించాడు. ఇప్పటికి 5 అయిపోయినాయి. 6వ సంగతి చెప్తాను. తీతుకు రాసిన పత్రిక ఒక్క నిమిషం ఆగండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం 19వ వచనము ప్రకారము పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత ఆయన మిమ్మల్ని విమోచించలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితరని మీరు ఎరుగరా అన్నాడు. అంటే ఇప్పుడు 6వ సంగతి అనుకోవచ్చు మనం, లేదా మీరు 4 అయినా రాసుకోవచ్చు. దేని నుండి విమోచన? పితృపారంపర్యమైనటువంటి వ్యర్థమైన ఆచారముల నుండి విమోచన. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే రిడెంప్షన్ ఫ్రమ్ దిస్ ఓల్డ్లీ థింగ్స్. ఈ ప్రపంచ ధర్మము లేదా ఈ ప్రపంచం యొక్క ఆచారముల నుండి దేవుడు మనల్ని ఏం చేసినాడు? విమోచన. ఇప్పుడు 7వ సంగతి లేదా 5వ సంగతి అనుకోవచ్చు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, ప్రస్తుతపు దుష్టకాలము నుండి ఆయన మిమ్మును విమోచించెను అన్నాడు. అంటే ఇప్పుడు 5వ సంగతి దేని నుండి విమోచన? ప్రస్తుతపు దుష్ట కాలము. అంటే ఇంగ్లీష్లో రిడెంప్షన్ ఫ్రమ్ దిస్ ఈవిల్ వరల్డ్. దుష్ట లోకము, దుష్ట కాలము నుండి ప్రభు మనల్ని ఏం చేసినాడు? విమోచించాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ 7 సంగతులు ఏమేంటి చెప్పండి? 1 పాపము నుండి విమోచన, 2 శాపము నుండి విమోచన, 3 దుర్నీతి నుండి విమోచన, 4 అవినీతి నుండి విమోచన, 5 స్వనీతి నుండి విమోచన, 6 పితృపారంపర్యమైన వ్యర్థమైన ఆచారముల నుండి విమోచన, 7 దుష్ట కాలము లోకము నుండి విమోచన. ఎటువంటి విమోచన? ఈ విమోచన ఇట్ ఈస్ నాట్ ఎ టెంపరరీ రిడెంప్షన్, ఇట్ ఈస్ ఏ ఎటర్నల్ రిడెంప్షన్. నిత్యమైన విమోచన. ఎవరి దేవుడు? యోబన్నాడు 19వ అధ్యాయం 25వ వచనంలో, మై రిడీమర్ ఈజ్ అలైవ్. నా విమోచకుడు సజీవుడు. హీ ఈస్ ద గాడ్ ఆఫ్ రిడీమర్. ఆయన విమోచకుడు. నన్ను విమోచించడానికి కొరకే మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. కలవరి శిలువలో ఆయన చేసిన త్యాగపూరితమైనటువంటి బలియాగము ద్వారా, ఆయన చిందించిన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన రక్తము ద్వారా ఈ రోజున ఇప్పుడు మనం చదువుకున్న ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుంచి మనల్ని ఏం చేశాడు? ఆయన విమోచించాడు. అది కూడా నిత్యమైన విమోచన. బికాస్ హీ హ్యావ్ ద ఎటర్నల్ పవర్. ఆయన యొక్క అదృశ్యమైనటువంటి లక్షణాలలో నిత్య శక్తి కలిగి నిత్య విమోచన ఇచ్చిన కారణాన్ని బట్టి మనం ఏం చేయాలి? బైబిల్ రాయబడి ఉంది, సియోనులో విమోచించబడినటువంటి వారి తలల మీద, పూర్తి చేయండి,
నిత్యానందము, ఎటర్నల్ జాయ్, నిత్యానందముండును. వారు పాటలు పాడుచు దేవుని మందిరంలోనికి ప్రవేశించెదరు అని ఉంది. చెప్పండి, ఇది మీ మందిరం పేరేంటి? సియోను. సియోనులో ఇప్పుడు మీరు విమోచించబడిన వారా, బంధించబడిన వారా? విమోచించబడిన వారైతే ఇప్పుడు మీ తలల మీద ఏముండాలా? నిత్యానందం ఉంటుందా, లేకపోతే ఏదైనా మీకు సంతోషం జరిగినప్పుడు ఆనందం, లేకపోతే మిగతా రోజుల్లో దుఃఖం ఉంటుందా? చెప్పండి. అట్లయితే మందిరం మార్చేద్దాం. మందిరం మార్చేద్దాం అంటే ఎటన్నా పోయారు, పేరు మారుద్దాం, పోనీ బోర్డు మారుద్దాం, వేరే పేరు పెడదాం. ఉంటుందా నిత్యానందము? తర్వాత నిత్యానందంతో ఎట్లా రావాలంటే వాళ్ళు సియోనికి పాటలు పాడుచూ రావాలట. విచిత్రం ఏంటంటే మీరు పాటలు అయిపోయినా వస్తున్నారు మీరు. అందుకనే పేరన్నా మార్చండి, బయట బోర్డు పేరన్నా మార్చండి, లేదా మీ జీవితం అన్నా మార్చుకోండి. మా కృష్ణా జిల్లా భాషలో చెప్పాలంటే మీ బ్రతుకన్నా మార్చుకోండి. మంచిది. మొదటిది నిత్య విమోచన, ఎటర్నల్ రిడెంప్షన్. రెండవ సంగతి చూద్దాం, ఆయన నిత్య శక్తిలో. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన సంపూర్ణమైనటువంటి సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇప్పుడు రెండవ సంగతి ఏంటి చెప్పండి? నిత్య రక్షణ, ఎటర్నల్ సాల్వేషన్. చూసావా, ఆయన నిత్య శక్తి ద్వారా ఈ రోజున నీ నా జీవితంలో చేసినటువంటి మేలేంటి, ఆశీర్వాదం ఏంటి, ఆరాధనకి హేతువేంటి అంటే, ఒకటి నిత్యమైన విమోచన, ఎటర్నల్ రిడెంప్షన్ ఇచ్చినాడు మన జీవితంలో. ఇప్పుడు రెండవది అంటున్నాడు ఎటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణ. మళ్ళీ 7 సంగతులు. దేని నుండి రాసేసుకోండి? 7 సంగతులు: లోకము, పాపము, శాపము, మరణము, నరకము, ఉగ్రత, తీర్పు. 7 రకాలైన రక్షణలు ఉన్నాయి. అవన్నీ చెప్తే లెంగ్తీ మెసేజ్ అయిపోతుంది, మీకు ఎక్కువ అయిపోతుంది, వెక్కసం అయిపోతుంది. కానీ అన్నీ చెప్పంలే, 7 మాటలు రాసుకోండి చాలు. దేని నుండి రక్షించాడు ప్రభు మనల్ని? ఇందాక ఒక 7 సంగతులు చూసాం, దేని నుండి విమోచించాడు. ఇప్పుడు మళ్ళీ ఒక 7 సంగతులు. దేని నుండి రక్షించాడు? లోకము నుండి రక్షించాడు, పాపము నుండి రక్షించాడు, శాపము నుండి రక్షించాడు, మరణము నుండి రక్షించాడు, నరకము నుండి రక్షించాడు, ఉగ్రత నుండి రక్షించాడు, తీర్పు నుండి రక్షించాడు. ఎటువంటి రక్షణ ఈ రక్షణ? ఇట్ ఈస్ నాట్ ఎ టెంపరరీ సాల్వేషన్, బట్ ఇట్ ఈస్ ఎటర్నల్ సాల్వేషన్. తాత్కాలికమైనటువంటి రక్షణ కాదు, కానీ ఇది నిత్యమైనటువంటి రక్షణ. ఎవరి దేవుడు? ఈజ్ ద గాడ్ ఆఫ్ సాల్వేషన్, సేవియర్, గాడ్ ఆఫ్ సేవియర్, సారీ. ఆయన ఎవరి దేవుడు? రక్షకుడైన దేవుడు. ఎక్కడుంది ఈ మాట? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22. యోసేపు నీ భార్య అయిన మరియ ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడుతుంది. యేసు అనే పేరుకి భాషాంతరమున అర్థము రక్షకుడు అని అర్థం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదన్నాడు. ఇదే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పౌలు. కాబట్టి ఈ మాటలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి అంటే, ఆయన రక్షకుడైనటువంటి దేవుడు మన జీవితంలో ఆయన తన నిత్య శక్తి ద్వారా నిత్యమైనటువంటి రక్షణకు ఏమయ్యాడు చెప్పండి? కారకుడయ్యాడు. ఆయన ఒక్కడే మనల్ని రక్షించిన రక్షకుడు తప్ప ఈ లోకంలో ఇంకెవ్వరు కూడా లేనే లేరు. ఆ హేతువుని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. 3వ సంగతి అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములలో కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చినటువంటి అక్కడ చాలే మనకు కావలసిన మాట వచ్చేసింది. ఏంటిది అది? నిత్యమైన
ఎటర్నల్ హెరిటేజ్, నిత్యమైన స్వాస్థ్యం. ఏంటిదా స్వాస్థ్యం చెప్పండి? ఏంటిదండి ఎటర్నల్ హెరిటేజ్? దేవుడు మనకి నిత్యమైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడట. అంతే, పరలోక రాజ్యమే నిత్యము యుగాలు కూడా నిలిచి ఉండేటటువంటి శాశ్వతమైనటువంటి రాజ్యం ఏది అంటే ఈ భూమి ఆకాశములు ఇవి శాశ్వతంగా ఉండవు, ఒక రోజున లయమైపోతాయి. కానీ ప్రభువు మనకిచ్చినటువంటి ఆ నిత్యమైన స్వాస్థ్యం ఏది అంటే ఈ లోకయాత్ర ముగిస్తే ఆ నిత్యరాజ్యము, స్వర్గరాజ్యము, మోక్షరాజ్యము, పరలోక రాజ్యాన్ని మనకి స్వాస్థ్యముగా ఇచ్చినాడు. అంటే మనకి హక్కుదారులుగా చేసినాడు ఆ రాజ్యానికి. ఆ హేతువుని బట్టి నీవు నేను ఏం చేయాలి చెప్పండి? ప్రభువుని ఆరాధించాలి. ఒకప్పుడు ఏ రాజ్యంలో ఉండేవాళ్ళం మనము? ఎక్కడుందన్నమాట చూడండి, తిమోతి మొదటి పత్రికలోన, కొలస్సీ పత్రికలోన తీయాలి. ఒకప్పుడు మనం ఏ రాజ్యంలో ఉన్నాం, ఇప్పుడు ఏ రాజ్యంలోకి వచ్చాం? మీరు తీయరు, నేనే తీయాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసం, అది మనం ఆరాధించడానికి హేతు. ఒకప్పుడు ఎక్కడున్నాం మనము? అంధకార సంబంధమైన రాజ్యంలో ఉన్నాం, అపవాది యొక్క రాజ్యంలో ఉన్నాం. ఇప్పుడు ఏం చేశాడట మనల్ని? ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య అదే స్వాస్థ్యం అంటే. ఆయన కుమారులుగా మనం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన స్వాస్థ్యానికి మనం కూడా ఏమయ్యాం చెప్పండి? వారసులమయ్యాం, హక్కుదారులమయ్యామండి. ఆ హేతువుని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. మొదటి మాటలో 3 సంగతులు చెప్పాను. ఏమేంటి చెప్పండి? 1 నిత్యమైన విమోచన, ఎటర్నల్ రిడెంప్షన్. 2 నిత్యమైన రక్షణ, ఎటర్నల్ సాల్వేషన్. 3 నిత్యమైన స్వాస్థ్యము, ఎటర్నల్ హెరిటేజ్. ఈ 3 మన జీవితంలో చేసిన హేతువును బట్టి నీవు నేను ప్రభువుని ఏం చేయాలి? ఆరాధన. మళ్ళీ మన మూలవాక్యంలోనికి వచ్చేద్దాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన యొక్క నిత్య శక్తియు, రెండవది దైవత్వము. ఎవరటైనా దైవత్వము, ఇంగ్లీష్లో డివినిటీ అన్నా కదా. ఒక వ్యక్తిని మనము దేవుడు అనాలంటే ఏముండాలి చెప్పండి? ఆ వ్యక్తికి ఏముండాలండి? సింపుల్, ఇప్పుడు చెప్పింది అంతసేపు ఆలోచిస్తారే. ఏముండాలి ఆ వ్యక్తికి? దైవత్వం ఉండాలి. మనల్ని మనుషులు అని ఎందుకు పిలుస్తున్నారు చెప్పండి? మనలో ఏముంది? మానవత్వం ఉంది, ఉన్నా లేకపోయినా కానీ మానవత్వం ఉంటుంది ఇళ్లలో అని మనల్ని మనుషులు అని పిలుస్తున్నారు, అవునా? ఇప్పుడు ఎవడైనా మూర్ఖంగా ప్రవర్తించాడు అనుకోండి, నువ్వు మనిషివా రాక్షసివా అంటారు. అంటే వాడిలో ఏ తత్వం ఉంది? రాక్షసత్వం ఉంది కదా. ఇప్పుడు రాక్షసిలాగా ప్రవర్తించేవాడికి రాక్షసత్వం ఉంది కాబట్టి రాక్షసి అంటున్నారు. మనిషిలాగా మానవత్వం కలిగి ఉన్నవాడు నీ మనిషి అంటున్నాం. ఇప్పుడు దేవుడు అనాలంటే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. 33,000 కోట్ల మందిని దేవుడు 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 అని పిలుస్తున్నావు అంటే నీకు తెలియకుండానే ఏం చేస్తున్నావు? పిలిచేస్తున్నావు. వాళ్ళ సంగతి దాకెందుకు? ఇప్పుడు నీకు ఎవడైనా అర్జెంటుగా ఆపదలో ఆదుకునే అవసరానికి ఒక 10,000 వెంటనే ఇచ్చాడు అనుకో, ఆడు కూడా ఏమైపోతాడు? నీకు దేవుడైపోతాడు. మనిషి కూడా ఏమైపోయాడు చెప్పండి? దేవుడైపోయాడు. అవ్వచ్చా? అట్లా అనొచ్చా? అట్లా మనం పూజించచ్చా? అట్లా మనం ఆరాధించచ్చా? అదే చెప్తున్నాడు. ఆయన ఒక్కడే దైవత్వం కలిగిన వాడు. ఈ హ్యావ్ ద డివినిటీ. చూడండి, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనంలో ఎవరెవరికి దైవత్వం లేదో చూపిస్తాను నేను కొన్ని సంగతులు. చూడండి, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం. యెహోవా నా బలమా, చెప్పుదురు. నరులు తమకు దేవతలను కల్పించుకుందురా, అయినను అవి దైవములు కాదు. కాబట్టి నా నామము చాలే. ఇప్పుడు ఆ వచనం ప్రకారం ఎవరికి దైవత్వం లేదన్నారు?
దేవతలకు అన్నమాట రాసుకోండి. అక్కడ అన్నాడుగా దేవతలకు ఏం లేదట, దైవత్వము లేదు. రెండవది ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఆగండి. రెండవది రాసుకోండి. ఆ మాట ఎవరికి దైవత్వం లేదట, ఆ మాట రాసుకోండి. ఎవరికి దైవత్వం లేదు? దయ్యాలకి దైవత్వం లేదు. తర్వాత చదువు ఇప్పుడు కంటిన్యూషన్. తాము ఎరుగని దేవతలకును కొత్తగా పుట్టినటువంటి దేవతలకును తమ పితరులు భయపడని దేవతలకును బలి అర్పించిరి. చాలే. ఇప్పుడు అక్కడ ఆ వచనం ప్రకారం ఎవరెవరికి దైవత్వం లేదట చెప్పండి. కాదమ్మా పైన ఫస్ట్ది దయ్యాలకి ఏం లేదట, దయ్యాలకి దైవత్వము లేదు. రెండవది ఎవరికి లేదట, క్రొత్తగా పుట్టిన దేవతలు. మూడవ సంగతి అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 29వ వచనం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 29వ వచనం. త్వరగా. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల యొక్క చమత్కార కల్పన వలన మలచబడినటువంటి బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలచకూడదు. ఇప్పుడు మూడవది ఎవరిలో దైవత్వం లేదట, రాతి విగ్రహంలో దైవత్వం లేదు, బంగారం విగ్రహంలో దైవత్వం లేదు, వెండి విగ్రహాల్లో కూడా ఏం లేదట, దైవత్వము లేదు. మరి దైవత్వం ఎవరిలో ఉందో కూడా చూడాలిగా. ఇప్పుడు చూడండి ఆరాధించడానికి హేతు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొలస్సీ పత్రిక 2:9 మనం ఆరాధించడానికి కావలసిన మాట. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇప్పుడు చెప్పండి ఎవరిలో ఉందట దైవత్వము, ఎట్లా ఉందట? అది కూడా సంపూర్ణముగా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు 100% దేవుడు, 100% మానవుడు. ఆయన మానవుడు ప్లస్ అట్ ద సేమ్ టైం 100% కూడా ఎవరో తెలుసా? దేవుడు. ఆయనలోనే దైవత్వము సర్వసంపూర్ణముగా యేసుక్రీస్తులోనే నివసిస్తుంది. అంటే ఆయన ఒక్కడే దైవత్వము కలిగినటువంటి వాడు తప్ప ఇంకెవ్వరు కూడా దైవత్వము కలిగిన వారు లేరండి. ఇది వాస్తవం. ఇక మిగతా ఎక్కడ కూడా వేటిల్లో కూడా ఏం లేదో తెలుసా? దైవత్వం లేదు. ఈ ఉదయకాల సమయంలో నేను ఆరాధించే ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే ఆయనే దైవత్వం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఈ రోజున ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణము మనం ఆయన బిడ్డలుగా చేసుకున్న కారణాన్ని బట్టి అదే దైవత్వాన్ని మనకు కూడా ఏం చేసినాడు? ఆయన ఆపాదిస్తూ వచ్చినాడండి. మీరు దైవములు అంటాడు ప్రభు కొత్త నిబంధనలో. కాబట్టి అటువంటి దైవత్వాన్ని మనకు కూడా ఆపాదిస్తూ వచ్చినాడు ప్రభు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా నువ్వు ఎప్పుడైతే చేయబడుతూ వచ్చినావో అదే దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెల యొక్క సారూప్యంలోనికి మనల్ని చేసిన హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధన. కాబట్టి 2 సంగతులు, 1 నిత్య శక్తి, 2 దైవత్వము ద్వారా మనకి చేసిన 4 మేళ్ళు ఏంటి అంటే 1 నిత్య విమోచన, 2 నిత్య రక్షణ, 3 నిత్య స్వాస్థ్యము, 4 మనల్ని కూడా దైవికమైన స్వరూపంలో మార్చిన హేతువును బట్టి లేదా మనోనేత్రాలు ఈ రోజున మనల్ని వెలిగించి ఆ జీవము కలిగినటువంటి దైవత్వము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించే ధన్యత ప్రభు మనకిచ్చిన హేతువును బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించి. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.